నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. అండ్ పలు రాష్ట్రాల్లో చాలా రోజుల నుండి కానీ చాలా సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి బిగ్ బాస్ ఈ సంవత్సరం అన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. కర్ణాటకలో బ్యాన్ అయింది, తర్వాత తమిళనాడులో కూడా బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఒక వాదం వినిపిస్తూ ఉన్నది. అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వంలో ఉన్నటువంటి పొత్తులో భాగంగా ఉన్నటువంటి పార్టీ టీవీకే, ఏదైతే టీవీకే అంటే ఇక్కడ విజయ్ దళపతికి సంబంధించింది కాదు, ఆ పార్టీకి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ టీవీకే ఇక్కడ పెద్ద ఎత్తున చర్చను లేపింది. ఎందుకంటే యూత్ని ఎటువైపు తీసుకుపోతా ఉన్నది బిగ్ బాస్. అసలు ఆ రియాలిటీ షో పేరు మీద ఏం భూతు పురాణం చూపిస్తూ ఉన్నారు. ఆ కిస్సులేంది, హాగ్గులేంది, ఇవన్నీ ఏంది అసలు? అంటే ఇంట్లో కూర్చొని సెన్సార్ బోర్డు ఒకటి ఉండదు కాబట్టి ఈ శాటిలైట్ మీడియాకు, ఈ శాటిలైట్ ఛానళ్లకు ఇవన్నీ ఉండదు కాబట్టి ఏదంటే అది ప్రచురణ చేయొచ్చా? సెన్సార్ ఉండదు కాబట్టి ఏదన్నా ప్రచురించబడొచ్చా? అసలు ఇవన్నీ కూడా ఈ టాపిక్ మీద యూత్ అంతా డీవియేట్ చేస్తూ ఉన్నారు, యూత్ మైండ్ ఖరాబ్ చేస్తూ ఉన్నారు అన్న దిశగా మన తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున చర్చ లేపింది. అయితే తెలుగు రాష్ట్రానికి వస్తే గతంలో ఎన్టీఆర్, నాని, నాగార్జున వీళ్ళంతా కూడా చాలా ఫేమ్ ఉన్నటువంటి యాక్టర్స్. తర్వాత ఫేమ్ ఉన్నటువంటి యాక్టర్ ఎన్టీఆర్తో మొదలై నాని, తర్వాత నాగార్జున కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతూ ఉన్నది అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులలో కూడా బిగ్ బాస్ చేసేటువంటి దాష్టికాన్ని ఈ ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉన్నాయి. వాళ్ళ సంబంధించినటువంటి ఒక్కొక్క విషయం తెలిసి మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించినటువంటి వీడియో కూడా మనం చేసినాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి దువ్వాడ మాధురి కావచ్చు, తర్వాత ఐషా కావచ్చు, తమిళకు సంబంధించినటువంటి అమ్మాయి, తర్వాత వివిధ రకాలుగా తెలుగు రానటువంటి వాళ్ళని తీసుకొచ్చి తెలుగులో తెలుగు వచ్చినటువంటి వాళ్ళే ఉండాలి కదా, తెలుగుదనం మాట్లాడేటటువంటి వాళ్ళే ఉండాలి కదా అని చెప్పి చిత్రగుప్త అడిగింది. దాని మీదనే కంపేర్ టు దా వీడియోకి సంబంధించి ఒకటి. అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ పై కేసు, తెలుగులో సీజన్ 9 క్లోజ్. బిగ్ బాస్ పై కేసు, తెలుగులో సీజన్ 9 క్లోజ్. ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ మీకు చూస్తే మీకు ఒకటి కంప్లైంట్ కాపీ కనిపిస్తుంది. కంప్లైంట్ కాపీలో ఏం మెన్షన్ చేసిరు అంటే క్లియర్గా వీళ్ళంతా కూడా హగ్గులు, ముద్దులు, కిస్సులు ఒకటేనేమో, ఇవంతా ఒకరి మీద ఒకటి ఎక్కడం, ఆ డ్రెస్సింగ్ సెన్సు, వాళ్ళ పైశాచికత్వానికి హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించడం, ఏం చేస్తున్నాం సోయి లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే బిగ్ బాస్ పేరు మీద ఏం జరుగుతూ ఉన్నది? టీవీ సీరియళ్ళల్లో, టీవీలల్లో వచ్చేటువంటి షోలల్లో ఇది రియాలిటీ షో పేరు మీద ఇక్కడ అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నాం. మరొక విషయం ఏంటి అంటే బిగ్ బాస్ 9 ఏదైతే ఉన్నదో చాలా అంటే చాలా విషయాలలో ఇబ్బంది పెడతా ఉన్నది. చాలా వరకు చాలా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది. ఎందుకు అంటే ఇక్కడ కంప్లైంట్ కాపీ మీద ఏమున్నది ఎగ్జాంపుల్ అంటే, అయ్యా గవర్నమెంట్ అయినటువంటి జూబ్లీహిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి రాయనది ఏమనగా, మీరు దయచేసి కొంచెం ఆలోచించండి, బిగ్ బాస్ అనే షోని బంద్ చేయండి, యూత్ని డీవేట్ చేస్తూ ఉన్నారు, యూత్ని ఖరాబ్ చేసే దిశగా బిగ్ బాస్ ఉన్నది అన్న విధంగా వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఎందుకు అంటే ఇక పలు రకాలుగా రీతు చౌదరికి సంబంధించింది నిన్న మొన్నటి వరకు హల్చల్ అయింది. వేరే వాళ్ళ భర్తతోటి ఇండ్లలో పోతున్నది అని చెప్పేసి పెద్ద శాటిలైట్ ఛానళ్ళు డిబేట్లే నడిపించారు. తర్వాత దువ్వాడ మాధురి గురించి అదే అంటే వీళ్ళందరూ చూసి ఒకరి భర్త దగ్గరికి భార్య లేనప్పుడు పోతున్నటువంటి వాళ్ళను తీసుకుపోయి బిగ్ బాస్లో పెట్టారు. 2 పిల్లల పెళ్ళైన తర్వాత ఒక ఆమె అక్కడ ఆ కుటుంబాన్ని, ఇక్కడ 3 పిల్లలు, అక్కడ 2 పిల్లలు ఉన్న తర్వాత కూడా అక్కడ ఆమెను బిగ్ బాస్లోకి తీసుకుపోయారు. ఒక పచ్చళ్ళే కొనలేనటువంటి వాడిని నీ పెళ్ళానికి ఏం చూసుకుంటావురా అన్నట ఆ వ్యక్తిని మీరు బిగ్ బాస్లోకి తీసుకుపోయారు. అంటే సభ్య సమాజానికి మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పాయింట్ మీద కంప్లైంట్ రేజ్ అయింది. పలు విధాలుగా బిగ్ బాస్ అనే విషయం ఏదైతే ఉన్నదో ఆ బిగ్ బాస్ అనే విషయంలో దాన్ని బ్యాన్ చేయాలా తెలుగులో అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కేసులు అనేది నమోదవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ బిగ్ బాస్ లోపలికి పోయి మాట్లాడితే ఇప్పుడు ఇద్దరు మంచిగా ఉంటారు. తనుజ, ఎమాన్యుయల్ ఒక టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటుండే. వీళ్ళిద్దరి మధ్యలో బిగ్ బాస్ పంచాయతీ పెట్టింది. ఈరోజు ముఖం చూసుకోకుండా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఇన్ని రోజులు మంచిగా ఉన్నటువంటి 2 ఫ్రెండ్స్ని విడగొట్టింది.
మరి ఫ్యూచర్లో వాళ్ళు మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా లేకపోతే స్క్రిప్టా అనేది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే ఇంకా దేనికి. భరణి వెళ్ళిపోవడంతో తనుజ వర్సెస్ ఇమాన్యుయల్గా మారింది. ఇద్దరు టాప్ కంటెండర్స్, ఇద్దరు టాప్ బిగ్ బాస్లో ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ 9 వాళ్ళిద్దరికి ఓటు శాతం బాగున్నది, వాళ్ళ గేమ్ బాగున్నది, అన్ని బాగున్నటువంటి తరుణంలో ఇద్దరికి పంచాయతీ పెట్టిండు, ఇద్దరిని ఎల్లగొట్టే ప్రయత్నం చేసిండు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటే ముందు శ్రీజని ఎందుకు ఎలిమినేట్ చేసింది? శ్రీజ అసలు సామాన్యులకు ఎందుకు బిగ్ బాస్లోకి తీసుకురావాలా, ఎందుకు మధ్యాహ్నమే పంపించేసేయాలా? శ్రీజ గేమ్ ఆడింది కదా, శ్రీజ గేమ్ ఆడిన తర్వాత బయటికి వచ్చింది కదా, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కదా, ఎందుకని? బిగ్ బాస్ అన్నిసార్లు అంటాం మీరు ఓటేయండి, ఇట్లా ఈ ప్లాట్ఫామ్ నుంచి ఓటేయండి, మీకు నచ్చినటువంటి కంటెస్టెంట్కి ఓటేయండి అని అంటారు. కానీ ఏ రోజైనా ఈ కంటెస్టెంట్కి ఇన్నోట్లు వచ్చినాయి, ఈ కంటెస్టెంట్కి ఇన్నోట్లు వచ్చినాయి, ఈ కంటెస్టెంట్కి ఇన్నోట్లు వచ్చినాయని ఏ రోజన్నా చెప్పిర్రా? ఏ రోజైనా ఈ కంటెస్టెంట్కి 1000 ఓట్లు వచ్చినాయి, ఈ కంటెస్టెంట్కి 2000 ఓట్లు వచ్చినాయి, 1000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది అని చెప్పిరా? ఇదంతా డ్రామా. బిగ్ బాస్కి ఎవరైతే నచ్చుతారో, ఎవరు ఇవ్వాలనో, ఎవరికి టైటిల్ ఇవ్వాలనో ముందే ఫిక్స్ అయిపోతుంది, ఎవరు టాప్ 5లో ఉండాలో ముందే ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ తెలియక కాదు, ఇవన్నీ తెలిసే ఆడతారు. బిగ్ బాస్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, దానికి సమాధానం ఎవరు చెప్పడం లేదు. ఎందుకని సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీని మీద స్పందిస్తలేరు? అంటే సభ్య సమాజానికి చూసేటువంటి చిన్నతరం ఈ తరం పిల్లలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? అసలు వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? వాళ్ళు స్కూల్లో అయిపోయి బ్యాగులు పడేసి 9 కాగానే బిగ్ బాస్ పెట్టుకొని కూర్చొని పాడవుతున్నారు. వీళ్ళ కొట్లాటలు వాళ్ళు చూడాలనా? వీళ్ళు కొట్టుకునేది వాళ్ళు చూడాలనా? రేవంత్ రెడ్డి గారికి ఇవి కనిపిస్తలేవేమో. రేవంత్ రెడ్డి గారికి ఏవి కనిపించవు, ఇవి కొత్తగా ఇవేమి కనిపిస్తాయి దాంట్లో సినిమా ఫీల్డే. ఆ తర్వాత ఇక్కడ ఇక రేపో మాపో ఈరోజు నాకు తెలిసి ఎలిమినేషన్ సాటర్డేనో సండేనే ఉంటుంది, నాకు సాటర్డే ఉంటుందంట, నేను చూడను అది. నాకు తెలిసి నెక్స్ట్ టార్గెట్లా సామాన్యుడు 0 to హీరో అయినటువంటి రాము ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. అది అంటే ఈరోజు చూపిస్తారంట, రేపు ఎలిమినేట్ అవుతారంట. ఆడ ఇంకా సామాన్యులు ఎవరున్నారు? మరి సామాన్యులు శ్రీజ వెళ్ళిపోయినా తర్వాత రాము వెళ్ళిపోతుండా? అసలు సామాన్యులు గేమ్ ఆడలేరని నిరూపించడానికేనా ఇది? దేనికి? ఆ మాస్క్ మ్యాన్ అంటే ఆయన తీసుకొచ్చినావు ప్రపంచానికి, ఆయన మాస్క్ తోటే ఇంటర్వ్యూలు ఇచ్చింది తప్ప ఏ రోజు ముఖం చూపించలే. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి బ్లేమ్ చేసేసారు బిగ్ బాస్లో. ఆయన క్యారెక్టర్ అసలు ఉంటుంది కాదని, ఆయన స్నానం చక్క వేయడని. ఒక పర్సనాలిటీని ఎలా చూపిస్తారు మీరు? ఒక పర్సన్ని ఎలా మీరు ఏలు పెట్టి నువ్వు మంచోనివి కాదని చెప్పే ప్రయత్నం చేస్తుంది బిగ్ బాస్. మనం వేసిన ఓట్లు మనకు చూపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఓట్లు పడుతున్నాయి, ఏ కంటెస్టెంట్ పడుతున్నాయో తెలియదు. నువ్వే ఒక గెలిచేటటువంటి వాడిని ఫిక్స్ చేసుకున్నప్పుడు మళ్ళీ అంత డ్రామా ఎందుకు? ఇప్పుడు రాము మంచి గేమర్ కదా అంటే రాముకు ఉన్నటువంటి వ్యూవర్షిప్ ప్రకారంగా చూస్తే వీళ్ళెవ్వరికీ లేదు. రాను బొంబాయికి రాను సాంగ్ అనేది 56 కోట్ల పైగా వ్యూవర్షిప్ చూసారు. దాంట్లో సగానికి సగం మంది ఓట్లు వేసినా కూడా బిగ్ బాస్ విన్నర్ రామే అవుతాడు, మ్యాక్స్ టు మ్యాక్స్. అంటే ఇక దువాడ మాదిరి వస్తుంది, ఆమె వచ్చిన రోజే పంచాయతీ పెట్టుకుంటుంది. అలాగే ఆమె పేరు రమ్య, ఆమె వస్తుంది పంచాయతీ పెట్టుకుంటుంది. తనుజకు ఇమాన్యుయల్ పంచాయతీ పెడతారు. అంటే కొన్ని రోజుల కింద ఉంటుండే అత్త కోడళ్ళ పంచాయతీలు, పెళ్ళమోగుల పంచాయతీలు ఒక ప్రోగ్రామ్ చేస్తుండే. అట్లా అయిపోయింది. అంటే ఇద్దరు మంచిగా ఉన్న మధ్య అగ్గే రాజేశారు. అసలు తనుజకు ఇమాన్యుయల్కు ఏమైంది? వాళ్ళు ఇద్దరు ఎందుకు కొట్టుకుంటారు? దీనికి సమాధానం ఎవరన్నా చెప్తారా బిగ్ బాస్ చూసేటోళ్ళు? భరణి వెళ్ళిపోవడం వల్ల పంచాయతీ అంటారు. అసలు వీళ్ళింత మంచిగా ఉన్న వాళ్ళు ఎందుకు బొగ్గుమని ఒక పచ్చగడ్డేసే పేలిపోయేంత అంతగానం మంట ఎందుకు వస్తున్నది? బిగ్ బాస్ ఇక రీతు చౌదరి ఇంకా చాలా మంది ఉండే అలా ఇక మాట్లాడుద్దామండి. ఎందుకని అంటే ఏ విధంగా ఉండాలనో కూడా మీరే చెప్తారు, ఏం చేయాలనో మీరే చెప్తారు. మరి ఇంకా దాంట్లోకి పంపించేది ఎందుకు? ఇంత అడ్డమైన పనులు చేపించి మా అలాంటి వాళ్ళకి చూపించేది ఎందుకు? బిగ్ బాస్ అనేది క్లోజ్ కావాలా, బ్యాన్ చేయాలా? కనీసం దానికి ఏమంటారు, దాన్ని సెన్సార్ కూడా లేదు. అడల్ట్స్ చూడాలన్నా లేకపోతే ఏ సర్టిఫికేట్ వాళ్ళు ఓన్లీ ఏ సర్టిఫికేట్, ఇప్పుడు మూవీస్కి ఏ సర్టిఫికేట్ సార్? ఓన్లీ 18+ వాళ్ళ సినిమా చూడాలి. బహుశా ఈ మధ్య కాలంలో ఓజీ వచ్చింది అనుకుంటా, అట్లా సెన్సార్లో 18+ వాళ్ళే ఉండాలా. లేకపోతే అండర్ 18 వాళ్ళు అడల్ట్స్ చూసేటువంటి సినిమాలు కూడా ఉంటాయి, ఫ్యామిలీతో చూసేటువంటి సర్టిఫికేట్లు ఉంటాయి. అటువంటివి ఏమైనా సర్టిఫికేట్లు జారీ చేయాలా? ఎవరెవరినో మంది కొంపలు ముంచేటోళ్ళను, మంది కొంపలలో రాళ్ళు పోసి వీళ్ళు బాగుపడే రోజులను వీళ్ళని కాదు తీసుకొచ్చేది బయటికి, వీళ్ళని కాదు బిగ్ బాస్లో ఆడించేది. ఒక రైతును ఆడియు, ఒక జవాన్ ఆడియు,
దీనిలో కూడా ఉన్నాడు అనుకుంటా జవాన్. ఆ జవాన్ పేరు ఏం పేరు నాకు తెలియదు, కానీ ఆయన పేరు ఏం పేరు, కళ్యాణ, అదే కళ్యాణ. ఇప్పుడు తనుజతో మాట్లాడుతుంటాడు ఆయన. జవాను, ఆ జవాన్ని తీసుకొని ఏం చేసినావు, జవాన్ మెంటాలిటీ ఒక అమ్మాయిని ఫ్లడ్ చేయడానికి పనికొస్తుంది అన్న విధంగా జవాన్ని చూపిస్తున్నాం. ఆయన జవానో మరి, ఆ జవానికి దీంట్లోకి ఎందుకు రావాలనిపించిందా మరి. బిగ్ బాస్కు రాగానే ఒక స్టెప్ ముందరకు పోతామని కాదు, 5 స్టెప్పులు కిందకి దిగుతాం. ఇంకొకసారి ఆర్మీ డ్రెస్ వేసుకొని ఆ జవాన్లో పోయిన అనుకో, ఏమాటరా నువ్వు చేసే ప్రొఫెషన్ ఏంది, నీ కథ ఏంది అని చెప్పి పొట్టు తిడతారు. గతంలో నిఖిల్ గెలిచినప్పుడు గౌతమ్ కృష్ణ గెలవాలి. ఎగ్జాంపుల్, గౌతమ్ కృష్ణ తెలుగోడు, నువ్వు ఎవరు అంటే నీ సీరియల్ యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఫిక్స్ చేసి పెట్టుకుంటున్నావా బిగ్ బాస్, లేక మీ ఇష్టంలే అన్న విధంగా ఏమన్నా చూసుకుంటున్నావు. గౌతమ్ కృష్ణ ఏం తక్కువ గేమ్ ఆడినని గౌతమ్ ఓడిపోయిండు, తెలుగోడు కదా, తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు కదా. నిఖిల్ కన్నడ కదా, ఆడ తెలుగు వాళ్ళకు తెలుగులో ఛాన్సెస్ ఉండవు. కన్నడకు పోతే అసలు రానియరు, తమిళనాడుకు పోతే అసలే దగ్గర రానియరు, కేరళలో అసలు మనది చెల్లది. ఇంకా మళ్ళీ తెలుగు వాళ్ళు ఏడ బాగుపడాలా, తెలుగు వాళ్ళు ఎంత గేమ్ ఆడినా కూడా ఎందుకని తొక్కేయబడతా ఉన్నారు బిగ్ బాస్లో. ఒకసారి మీరు ఆలోచించరు, బిగ్ బాస్ అనేది ప్రపంచానికి కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కానీ పనికొచ్చే రియాలిటీ షోనా, దాంట్లో మనకు కొండలెక్కేది ఉన్నదా, లేకపోతే ఒక బావిలో ఉన్న నీళ్లు మోసి పబ్లిక్ ఏమైనా సేవ చేసే కార్యక్రమాలు ఉన్నాయి. చూసేటువంటి మీ పిల్లలకు బిగ్ బాస్ బంద్ అని చెప్పి టీవీలు కట్టేసారు ముఖం మీద. అవి చూస్తే వాళ్ళ మెంటాలిటీ కూడా ఎట్లే అయిపోతుంది, సైక్ అయిపోతారు. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బిగ్ బాస్ అనేది బ్యాన్ కావాలన్నా వద్దా మీ కామెంట్ రూపంలో చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్. మీ ఉదయ్.